నమస్తే. ప్రస్తుతం మనం 22వ స్వతంత్ర అభ్యర్థి గరుగు రాజు గారితో ఉన్నాము. వారిని అడిగి తెలుసుకుందాం. ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కదా, వార్డులో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉందని అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, మీరు 22వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వేయడానికి గల ముఖ్య కారణం ఏంది? నమస్కారం. మైనాబాద్ మున్సిపల్ చిలుకూరు 22వ వార్డులో ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వేయడం జరిగింది. ఇది ఒక సేవకునిగా నేను ఎన్నో గతంలో నుంచి ఒక 8 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క కష్టాలకు, నష్టాలకు, బాధలకు అన్నిటికీ నా దగ్గర ఉన్న నా స్తోమత తగ్గట్టు నిలబడి అన్నీ చేసుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు. అయితే కొన్ని ఆఫీసులలో, గవర్నమెంట్ ఆఫీసులలో ఒక హోదా ఉంటేనే గుర్తించి కూర్చిస్తారు. హోదా లేకపోతే కుర్చీ అనేది లేదు. కాబట్టి అప్పటి నుంచి నాకు హోదా ఉంటే ఇంకా కొంచెం ప్రజలకు సేవ చేయాలన్న ఒక ఆలోచన కలిగి ఈ రాజకీయాలకు రావడం జరిగింది. నేను టికెట్ ఆశిస్తే కొన్ని పార్టీలు నాకు టికెట్ ఇస్తాయని చెప్పి ముందుకు వచ్చినాయి. నాకు ఇష్టమైన పార్టీ టికెట్ ఇవ్వకుండా చేసింది. అయితే దీంట్లో చిలుకూరు మున్సిపాలిటీ వాళ్ళు ప్రజలందరూ ఆదరించారు, ప్రేమించారు, బాగానే స్పందించారు. నేను అందరి దగ్గరికి వెళ్ళి ఇట్లా మున్సిపల్ ఎలక్షన్లో నేను నిలబడదాం అనుకుంటున్నా, మరి ఏమంటారు అంటారంటే అందరు నిలబడు అని చెప్పి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. వాళ్ళ యొక్క స్ఫూర్తితోనే నేను ముందుకు వచ్చి ఎలక్షన్లో నిలబడడం జరిగింది. అంటే మీ వెంట యువత అంతా మీ వెంటే ఉంటానంటారు కదా, సుమారు ఎంతమంది ఉంటారు? మీకోసం ఎంతమంది ప్రచారం చేస్తున్నారు? యువత మ్యాక్సిమం నా వెంబడి 2 నుంచి 250 వరకు ఉంటారు. ఓన్లీ యువత. ఆ ఏజీ 20 నుంచి 30 ఏజీ ఉన్న వాళ్ళు 20-25 200 వరకు ఉంటారు. మిగతా ఏజీ పర్సన్లు కూడా చాలామంది నన్ను చాలా ఇష్టపడతారు. అంటే మీ వార్డులో ఏదైతే ఉందో కాంగ్రెస్ అభ్యర్థి కానీ, బీజేపీ అభ్యర్థి కానీ, అంటే వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఇక్కడ నుంచి వైస్ చైర్మన్గా అవుదామని చెప్పి వాళ్ళు ఈ వార్డులో నుంచి పోటీ చేయడం జరిగింది. వాళ్ళతో ఢీకొంటున్నారు కదా, ఎలా ఉండబోతుంది పోరు? వైస్ చైర్మన్ అవుతామా లేకుంటే ఇండిపెండెంట్ వ్యక్తి మీద గెలుస్తామా అనేది ప్రజలు నిర్ణయించాలి. చైర్మన్ అవుతామా, వైస్ చైర్మన్ అవుతామా అనేది అక్కడ పార్టీ వాళ్ళు నిర్ణయించి చర్చ చేస్తారు. అంటే రేపొద్దున మీరు ఎన్నికల్లో గెలిస్తే మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు? అంటే మీ వార్డులో, నా ఒక్క వార్డులో, ఈ చిలుకూరుకు సంబంధించిన 22 వార్డులో నేను గెలిస్తే నా 22వ వార్డులో కాకుండా చిలుకూరు మొత్తంలో ఏ వ్యక్తికైనా, ఏ కుటుంబానికైనా నాతోనే అయినంత వరకు ఏ సమస్య అయినా మంత్రుల దగ్గరికి కానీ, ప్రభుత్వం దగ్గరికి కానీ తీసుకెళ్ళి ఆ సమస్య పూర్తి చేయగలుగుతా. అంటే ఇప్పుడు మీ దగ్గర ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, దాంట్లో కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి. అంటే వారికి ఎలాంటి సదుపాయాలు లేవు. గత కొన్ని రోజులుగా వాటర్ ప్రాబ్లం ఉండి కొన్ని రోడ్ల సమస్యలు ఇప్పుడిప్పుడే తీరుతున్నాయి. రేపు పొద్దున మీరు గెలిస్తే అక్కడ ఇందిరమ్మ ఇండ్లలో ఎలా ఉండబోతుంది? నేను గెలిస్తే ఇందిరారెడ్డి నగర్ అని కాలనీ, దాన్ని రాజా గృహకల్పన, దాంట్లో చిలుకూరు 22 వార్డులో గల సంబంధించిన ఓట్లు 2 నుంచి 250 వరకు ఉంటాయి. దాంట్లో కొన్ని 200 వరకు అటు ఇటు ఉన్నారు, బయట సెటిల్ అయ్యారు, కొంతమంది జాబ్ పర్పస్గా అక్కడిక్కడ మార్చడం జరిగింది. అయితే ఈ 22వ వార్డులో ఈ ఇందిరారెడ్డి కాలనీలో ప్రధానమైన సమస్య వాటర్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. ఆ వాటర్ సమస్య మిషన్ భగీరథ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ వాటర్ సమస్య లేకుండా నా సాయి శక్తుల పనిచేసి ఒక వాటర్ తాగడానికైతే అందరికీ చేస్తా. ఇంకోటి ఏంటంటే డ్రింకింగ్ వాటర్ కూడా ఒక ప్లాంట్ పెట్టాలని ఉంది. ఇంకోటి ఏంటంటే ఓపెన్ జిమ్, మళ్ళీ మూడోది ఏంటంటే మన పిల్లలు ఆడే ప్లే గ్రౌండు, అంగన్వాడీ, మళ్ళా ఈ గర్భ ఉంటారు కదా ఆయా, అదొకటి పెడదామని. ఇంకోటి డ్రైనేజ్ సిస్టమ్ కూడా అది నిండిపోయి సెప్టింగ్ ట్యాంక్ నిండిపోయి అట్లనే విపరీతంగా స్మెల్ వస్తున్నాయి, దోమలు బాగా తయారవుతున్నాయి. అవన్నీ అరికట్టడానికి ప్లాన్ చేస్తా. మ్యాక్సిమం అదొక గ్రేటెడ్ కాలనీ లెక్క తీర్చడానికి ప్రయత్నం చేస్తా. సమస్య ఏదైనా ఉంది అని అంటే మీ ఊరు దగ్గరలో ఉన్న చెరువు. అంటే ఈ విషయం గురించి ప్రతి కౌన్సిలర్ అభ్యర్థి దగ్గర నేను అడుగుతున్న విషయం ఏంటంటే, అది గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులకు గురి చేస్తుంది. మీరు పానాది అంటారు కదా, ఆ ఏరియా మొత్తం కింద ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దానికి ఏమైనా శాశ్వత పరిష్కారం చూపించే అవకాశం ఉందా? ఇప్పుడు ఏదైతే మా ఊరి ముందు, అంటే మా చిలుకూరు మున్సిపల్ ముందు పెద్ద చెరువు అనేది ఒకటి దాదాపు అది 70 ఎకర్
పైనే ఉంటుంది. అది ఇంతకుముందు అది నిండనీకే ఒక 2-3 సంవత్సరాలు పడుతుండే. ఇప్పుడు ఈజీగా నిండుతుంది. మున్సిపల్ మురికి వాటర్ అంతా మొయినాబాద్ మున్సిపల్ వాటర్ అంతా వచ్చి తొందరగా నిండుతుంది. దానివల్ల ఆ కాలువ మొత్తము ఆ కెనాల్ ఏదైతే రాకపోకడ ఉందో అది మొత్తం అవుట్లెట్ అంతా క్లోజ్ చేశారు వెంచర్ వాళ్ళు. దాన్ని ఓపెన్ చేయించి దాని యొక్క ఇరిగేషన్ వాళ్ళతో ఇరిగేషన్ చేసి ప్రభుత్వంతో టైప్ అయి దానికి ఒక మార్గం అనేది చేస్తాం. ఇప్పుడు మీ వెంట మీరు అన్నారు కదా 200 నుంచి ఒక 250 మంది యువత వరకు తిరుగుతున్నారని. వారి కోసం ప్రత్యేకంగా మీరు రేపు పొద్దున ఏం చేయాలనుకుంటున్నారు గెలిచిన తర్వాత? యువత గురించి ప్రధానంగా ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకు ఏదో ఒక ఉపాధి కల్పించాలి. ఖాళీగా ఉన్నందున వాళ్ళు తాగడం కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ తీసుకునే ఆలోచన ఉంటుంది. వాళ్ళు బిజీ ఉన్నారనుకో ఇవన్నీ ఆలోచనలు రావు. యువతకు కంపల్సరీ ఉపాధి కల్పించాలి. వాళ్ళ జాబ్ పర్పస్ అనేది చూపెట్టాలి. వాళ్ళ వెహికల్కి ఒక ఇన్సూరెన్సు, హెల్మెటు, తాగడం అనేది పూర్తిగా అరికట్టాలి. ప్లస్ డ్రగ్స్ వాళ్ళకు కుటుంబ విలువ అనేది తెలియజెప్పాలి. అది నా ముఖ్య ఉద్దేశం యువత పైన. అంటే రేపు పొద్దున మీరు గెలిచిన తర్వాత మీ వార్డులో ఏదైతే ఉన్నదో అంటే మీరు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా హామీలు ఇస్తున్నారా? అంటే మేనిఫెస్టో లాంటిది ఏమైనా పెడుతున్నారా? నేను ఇప్పుడు 22 వార్డులో గెలిచిన తర్వాత ఆడపిల్ల పెళ్ళికి 51,000 కట్నంగా ఇస్తున్నా. మళ్ళీ ఆ ఆడపిల్లకు మొదటి కాన్పులో 11,000 రూపాయలు. ఇంకా మిగతా ఈ 22వ వార్డులో కాకుండా చిలుకూరు మున్సిపల్ పరిధిలో మొత్తము లైసెన్స్ ప్రతి యువతకు లైసెన్స్ కల్పిస్తున్నా. 18 నెలలు నెలకు వాళ్ళ ఏజీ 18 నెలలు నిన్న వాళ్ళ 10 నెలలకు లైసెన్సు. ఇంకోటి ఫ్రీ అంబులెన్సు. కొద్దిగా ఇంకా ఏమైనా వాళ్ళ నష్టాలకు కూడా కొంచెం మనం తోడుగా నిలుస్తాం. అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము ఈ క్రికెట్ బెట్టింగ్లు, రకరకాల బెట్టింగ్ల వల్ల యువత అంటే మీరు ఇందాక అన్నారు కదా తాగుడు ఇవే గంజాయి కాకుండా బెట్టింగ్లకు కూడా అట్లా చేస్తున్నారు కదా, దానికోసం మీరు ఏమైనా చేయగలుగుతారు? అది మీడియా వాళ్ళు అదొక స్కామ్. అది పిల్లలను యువతనంతా దానికి అట్రాక్ట్ అవుతుంది. దానికి అది పూర్తిగా అరికట్టాలనేదే నా మొదటి ఆశ. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. నేను ఇది కూడా ప్రభుత్వం దగ్గరికి అయితే తీసుకెళ్తా. ఎటనో నాతో ఎంతవరకు అయితే అంతవరకు తీసుకెళ్తా. అది మ్యాక్సిమం బ్యాన్ చేస్తేనే బాగా ఆ యాప్లు కూడా. అంటే మీ ఊరికి ఏవైతే లింక్ రోడ్లు ఉన్నాయో మొయినాబాద్కి వెళ్ళేటివి గత 10-15 సంవత్సరాల సంది ఈ రోజు చేస్తాం ఆ రోజు చేస్తాం అంటారు. అన్ని అసంపూర్తిగానే ఉన్నాయి. దానికోసం మీరు ఏమైనా కృషి చేయదలుచుకున్నారా? ఇంతకుముందు చేసిన శంకుస్థాపనలు చేసి ఇంచుమించు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. 7 శంకుస్థాపనలు చేస్తే అవి అట్లనే ఉన్నాయి. శిలాపలకలే తప్ప పనులు ఎక్కడ కాలేవు. నేను 100% ఆ శిలాపలకలు ఏవైతే పూర్తయినాయో నా పీరియడ్ పరిధిలో అవన్నీ కంప్లీట్ చేస్తా. అంటే 11వ తారీఖు రిజల్ట్ ఎలా ఉండబోతుంది? ఊహించని లెక్కలు అయితే ఉంటుంది. అందరు ఊహించని వ్యక్తులు అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఒకటి అనుకుంటు జనాలు ఎట్లా నిర్ణయిస్తున్నట్టు కొత్త వాళ్ళని యువత రావాలి, కొత్త వాళ్ళు రాజకీయాలు రావాలనేది యువత చూస్తుంది. ప్లస్ ప్రజలు కూడా ఆదరిస్తారు, ఇది చేస్తారు. ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. గ్రామంలో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో 200 నుంచి 250 మంది నా వార్డులో వచ్చి స్వచ్ఛందంగా ప్రచారం చేయడం జరుగుతుంది. యువత నా వెంటే ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తానని చెప్పి అంటున్నారు. ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎట్లా ఉన్నాయంటే ఇందిరారెడ్డి నగర్ కాలనీ ఏదైతే ఉందో ఆ కాలనీలో చాలా సమస్యలతో సతమతం అవుతున్నారు. వారికి రేపు పొద్దున్న గెలిచిన తర్వాత కొన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు అంటే నీళ్లు కానీ డ్రైనేజ్ సమస్యలు కానీ అవన్నీ కొంచెం అవి తీరేలాగా ఏర్పాటు చేస్తానని చెప్పి అంటున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో శ్రీకాంత్, చిలుకూరు.